ఉమ్మడి కడప జిల్లా రాయచోటి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఇక టికెట్ వ్యవహారం ఇరు వర్గాల మధ్య చిచ్చురేపింది. ఈసారి టీడీపీ టికెట్ను రామ్ ప్రసాద్ రెడ్డికి హైకమాండ్ కేటాయించడంపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి అనుచరులు ప్రకటించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు కూడా రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టీడీపీ జెండాలను లక్కిరెడ్డిపల్లి చౌరస్తాలో నిప్పు పెట్టి దగ్ధం చేశారు. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబు పోస్టర్లను చించేసి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడపకు సంబంధించి కూడా లక్కిరెడ్డిపల్లిలో చౌరస్తాలో టీడీపీ జెండాలను దగ్ధం చేశారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి కేడర్ కూడాను ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీలో అయితే వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, మధు, మరి కాసేపట్లో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అలాగే ఉమ్మడి అభ్యర్థుల లిస్టును కూడా బయటికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి లీడర్లను ఫైనల్ చేసే క్రమంలో కొంతమందికి ఫోన్లు రావడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు బగ్గుమంటూ ఉన్నాయి. ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఇన్ఛార్జి రమేష్ కుమార్ రెడ్డి కాకోకుండా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఫైనల్ చేసినట్లుగా అధిష్టానం నుంచి ఫోన్లు రావడంతో వెంటనే రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబుకు సంబంధించినటువంటి రతులు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రచారానికి సంబంధించిన పత్రాలు అన్నిటిని కూడా దగ్ధం చేశారు. అలాగే మూకుమ్మడిగా యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా ఉన్నటువంటి మాజీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ముక్కుమడి రాజీనామాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాయచోటిలో అయితే ఒక తీవ్రమైనటువంటి అలజడి సృష్టించబోతా ఉంది. మరి కాసేపట్లో టికెట్లు పూర్తి స్థాయిలో లిస్టు కూడా వదిలే అవకాశం నేపథ్యంలో అక్కడ మరింత ఎక్కువగా ఉద్రిక్త పరిస్థితులు మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ టీడీపీ జనసేన కూటమి లిస్టుల ప్రకటనలతో ఒక్కసారిగా కడప జిల్లా హీటెక్కిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కాకుండా కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. అందరూ ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు కూడా పెంచుతా ఉన్నారు. ఈ రోజు టీడీపీ జనసేన టికెట్లు లిస్టు వదిలేంత వరకు కూడా ఉన్నటువంటి ఉత్కంఠకైతే తెరదించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ టీడీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరి టికెట్ ఉంటుందా, ఎవరి టికెట్ పోతుందా అనే కోణంలో మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాయచోటిలో చేసినటువంటి సంఘటన ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో ఒకరికి బదులు 2-3, కొన్ని చోట్ల 4 పోటీలు కూడా ఉంటున్నారు. ఈ రోజు దాదాపు 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల్లో 5 టికెట్లు ఫైనల్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిగతా 5 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా వచ్చే అవకాశం ఉండడంతో 5 సీట్లు మాత్రం పెండింగ్ ఉంచి మిగతా 5 సీట్లు మాత్రం దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ విషయం మీద మాత్రం టీడీపీ దృష్టి సారించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేడర్ను సనాయత్తం చేసుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి మాట. మధు, రైట్, థ్యాంక్ యూ సురేందర్.